ఓ పెద్ద ప్రమాదం రాబోతోంది. అది చైనా నుంచే. వామ్మో, మరో వైరస్సా? ఏంటది? ఎలా ఉండబోతోంది అని అనుకుంటున్నారా? ఈసారి చైనా ప్రపంచం మీద వైరస్తో కాదు, తన దగ్గరున్న కత్తెరతో దేశాల మీద పోరాటం చేయనుంది. కత్తెరతోనా? అది కూడా దేశాలపైన. అదెలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ చింకి కత్తెర కథ తెలుసుకోవాల్సిందే. ఓ దేశం మీద యుద్ధం చేయాలంటే ఆయుధాలు చాలానే కావాలి. కానీ చైనా కుళ్ళు తెలివితేటలుంటే ఓ కత్తెర చాలు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. దేశాల మీద దాడికి సరైన ఆయుధంగా ఓ కొత్త కత్తెర చైనా కనిపెట్టింది. ఈ కత్తెర వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కేబుళ్లకు మాత్రం గుబులే. ఈ కత్తెర విద్యుత్ కేబుల్స్ ను తెంచడం గురించి. చైనా ఒక లోతైన సముద్ర కేబుల్ కట్టింగ్ పరికరాన్ని కనుక్కుంది. ఇలా మా దగ్గర ఓ కత్తెర కనుక్కున్నామని ప్రపంచానికి అధికారికంగా చెప్పిన మొట్టమొదటి మూర్ఖపు దేశం కూడా చైనాయే. ఈ కేబుల్ కట్టర్ 4000 మీటర్ల లోతులో పనిచేయగలదు. కానీ చాలా సముద్ర కేబుల్స్ కేవలం 2000 మీటర్ల లోతులో ఉన్నాయి. కాబట్టి చైనా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తోంది? వారు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? సముద్ర స్థాయి కంటే 4000 మీటర్ల లోతులో పనిచేసే కేబుల్ కట్టర్లను వారు ఎందుకు అభివృద్ధి చేశారు? చైనా ఇప్పటికే చాలా దేశాల సముద్ర కేబుల్స్ ను ధ్వంసం చేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రపంచం మొత్తం కేబుళ్ల కనెక్టివిటీ ఇంటర్నెట్, ఫోన్, విద్యుత్ల మీదే ఆధారపడి ఉంది. ఈ కనెక్షన్లు దేశాల మధ్య దాదాపు 95% సముద్రపు కేబుళ్ల ద్వారానే ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే సముద్ర కేబుళ్ల వ్యవస్థ 130,000 కిలోమీటర్ల మేర అమర్చి ఉంది. వీటిలో టెలిఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థలతో పాటు శాటిలైట్ కు అనుసంధానమయ్యే కేబుళ్లు కూడా ఉన్నాయి. ఈ కనెక్టివిటీ మీద దాదాపు 180 దేశాలు ఆధారపడి ఉన్నాయి. అంటే రేపెప్పుడైనా చైనాకి ఏ దేశం మీదైనా కోపం వస్తే సరదాగా బోట్లో రిలాక్స్ అయ్యి జస్ట్ కత్తెర తీసుకుని సముద్రం లోపలికి పోయి ఆ దేశం కేబుల్ కట్ చేస్తే చాలు, ప్రపంచానికి ఆ దేశానితో సంబంధం తెగిపోతుంది. చైనా కనుక్కున్న ఈ కత్తెరపై ప్రపంచ స్థాయి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం నడిచేది ఇంటర్నెట్ అనే ఆక్సిజన్ మీద. ఏదైనా దేశంలో ఇంటర్నెట్ క్షణాల వరకు ఆగిపోయినా ఆ దేశ గుండె ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మీరు దక్షిణ కొరియాలో గేమర్ అయినా, స్విట్జర్లాండ్లో బ్యాంకర్ అయినా, లేదా బ్రెజిల్లో ఇన్ఫ్లుయెన్సర్ అయినా మీ ఇంటర్నెట్ ఈ సముద్ర కేబుల్స్ ద్వారా సరఫరా అవుతుంది. ఎందుకంటే ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 95% కంటే ఎక్కువ ఈ సముద్ర కేబుల్స్ ద్వారానే ప్రసారం అవుతుంది. సముద్ర కేబుల్స్ కొత్త విషయం కాదు. 150 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా అవి సమాచార ప్రసారానికి ఉపయోగించబడుతున్నాయి. ఈ కీలకమైన సముద్ర జాలాన్ని కాపాడుకోవడంలో దేశాలు శ్రద్ధ వహిస్తూ వచ్చాయి. బీజింగ్ ఇప్పుడు ఒక లోతైన సముద్ర కేబుల్ కట్టింగ్ పరికరాన్ని కనిపెట్టింది. ఇది సముద్ర కమ్యూనికేషన్, విద్యుత్, ఇంటర్నెట్ లైన్లను తెంచగలదు. చైనా షిప్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ పరికరం స్టీల్ పొరలతో కప్పి ఉంటుంది. ఆర్మర్డ్ కేబుల్స్ ను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది 4000 మీటర్ల లోతు వరకు పనిచేయగలదు. టైటానియం మిశ్రమ షెల్, ఆయిల్ కాంపెన్సేటెడ్ సీల్స్ ఈ కేబుల్ కట్టర్ను అలాంటి లోతులో పేలిపోకుండా నిరోధిస్తాయి. ఇది చౌకైన సబ్మెర్సిబుల్స్ పై అమర్చి ఉంటాయి. రోబోటిక్ ఆర్మ్ ఉపయోగించి రిమోట్ గా కంట్రోల్ చేస్తారు. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెర్సిబుల్ ఫ్లీట్ ను నిర్వహిస్తుంది. అంటే ఈ కేబుల్ కట్టర్ వేలాది చైనీస్ సబ్మెరైన్లలో ఇక నుంచి కనిపించొచ్చు. చైనా తాజా కేబుల్ కట్టర్ ప్రపంచ సముద్ర కేబుళ్ల వ్యవస్థకు పెనుముప్పుగా మారనుంది. చైనా ఇప్పటికే సముద్రంలోని ఎన్నో దారుణాలపై ఆరోపణలు ఎదుర్కొంటోంది. తైవాన్ చెప్పిన దాని ప్రకారం చైనీస్ ఓడలు గత 5 సంవత్సరాలలో కనీసం 27 సార్లు ఇప్పటికే సముద్ర కేబుల్స్ ను తెంచాయి. ఇందులో తైవాన్ నుంచి చైనా సమీపంలోని దాని ద్వీపాలైన డాంగిన్, అలాగే మాట్సుకు వెళ్లే కేబుల్స్ ఉన్నాయి. గత నెలలో తైవాన్ ఒక చైనీస్ ఓడను సముద్ర కేబుల్స్ నుంచి తెంచినట్లు ఆరోపించి స్వాధీనం చేసుకుంది. అయితే చైనా దీన్ని ఖండించింది. కానీ చైనాపై ఆరోపణలు దాని ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. గతేడాది నవంబర్లో బాల్టిక్ సముద్రంలో కనీసం 2 సముద్ర కేబుల్స్ దెబ్బతిన్నాయి. జర్మనీ, ఫిన్లాండ్ మధ్య ఒక కేబుల్ చిరిగిపోయింది. అలాగే స్వీడన్, లిథువేనియా మధ్య ఇంటర్నెట్ కేబుల్ కూడా తెగిపోయింది. ఈ 2 సందర్భాల్లోనూ చైనీస్ ఓడలు కేబుల్స్ పైన పదే పదే దాటినట్లు కనిపించాయి. చైనా ఈ ఘటనలో తన ప్రమేయాన్ని ఖండిస్తున్నప్పటికీ యూరప్ మాత్రం అలా భావించడం లేదు. ఇక కాదేది ఆయుధానికి అనర్హమన్నట్టు చైనా తన కుళ్ళు బుద్ధితో ఓ కత్తెర పట్టుకుని దేశాల మీద కాటేస్తుంది. ఇప్పుడు కత్తెర, రేపు పిన్నీస్తో కూడా చైనా తన చింకీ బుద్ధి చూపించగలదు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.